అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మంత్రి కందుల దుర్గేష్కు షాక్ తగిలింది. సచివాలయంలోని మంత్రి పేషీకి ఒక లేఖ అందింది. చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో ఆ బెదిరింపు లేఖ ఆయన ఛాంబర్కు వెళ్ళింది. కుటుంబంతో సహా హతమారుస్తామని వార్నింగ్ అయితే ఇస్తున్నట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. తుళ్లూరు పిఎస్లో కంప్లైంట్ చేశారు మంత్రి వ్యక్తిగత కార్యదర్శి. బెదిరింపు లేఖపై దర్యాప్తు చేపట్టారు తుళ్లూరు పోలీసులు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. మావోయిస్టులు నిజంగా ఈ లేఖ రాశారా లేక ఆకతాయిలు భయపెట్టేందుకే చేశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మంత్రికి ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మావోయిస్టు వ్యవస్థ ఏ విధంగా ఉందో తెలిసిందే. ఇటు ఎన్కౌంటర్లు కావచ్చు, లొంగిపోవడం కావచ్చు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన జనసేన ఎమ్మెల్యే అలాగే కూటమి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్కి ఆ బెదిరింపు లేఖ రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఆకతాయిలు కావచ్చు, విమానాలకు సంబంధించి విమానాశ్రయాలకు కూడా కాల్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆ కోణంలోనే చూస్తున్నారా లేకపోతే దీనికి సంబంధించి నిజంగానే మావోయిస్టులు కందుల దుర్గేష్కు లేఖ రాశారా? ఆ పరిస్థితులు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటనేది కూడా ఒకంత చర్చగా మారుతుందిగా. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తోంది ప్రభుత్వం దీని మీద? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అలాగే సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్ట్ పేరుతో వచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో సచివాలయంలో ఈ లేఖ నేరుగా ఆయన పేషీకి వెళ్ళింది. ముఖ్యంగా ఆ లేఖ చూసినటువంటి పిఏ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి పిఏ ఆ లేఖను చూశారు. దానికి సంబంధించి మంత్రికి కూడా నివేదిక ఇచ్చారు. మీకు ఇట్లా లేఖ వచ్చింది అని చెప్పిన తరుణంలో ప్రస్తుతం వెంటనే ఆ లేఖ చూసిన తర్వాత పిఏ ఏదైతే ఆయన వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి పిఏ ఆయన ముఖ్యంగా పోలీసులు తూలూరు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన పేరు మీదే కేసు కూడా నమోదు చేసి విచారణ ప్రస్తుతం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే మావోయిస్ట్ పార్టీ ఇప్పటికే నిషేధం అయిపోయింది. దాదాపు మార్చి 31 కల్లా అసలు మావోయిస్టు పదం అనేది కనబడకుండా పోతున్న ఈ తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి లేఖ రావడం అది ఆంధ్రప్రదేశ్ కి ఈ మంత్రికి ఏదైతే కందుల దుర్గేష్ కు రావడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మావోయిస్టులు దాదాపు అంతమవుతున్న ఈ సమయంలో ఇలాంటి బెదిరింపులు లేఖలు రావడం, ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున గతంలో హిడ్మా కావచ్చు ఇంకొంతమంది అక్కడికి మావోయిస్టులు వచ్చినప్పుడు ఇప్పటికే ఏపీ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావాలని అంటే లొంగిపోవడానికి వచ్చినా లేదంటే ట్రీట్మెంట్ కోసం వచ్చినా గానీ కావాలని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పట్టుకొని మరీ హింసించి చంపారంటూ కూడా వాళ్ళ పైన అభివాదాలు అయితే ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం కూడా మావోయిస్టులకు మరి సహకరిస్తలేదంటూ కూడా కొన్ని అభివాదాలు ఉన్నాయి. సో ఇవన్నీ నేతృత్వంలోనే మరి ఏమైనా లేఖ పంపారా లేకపోతే వేరే ఇతరత్ర అంశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకు ఈ లేఖ ఎలా అసలు పేషీకి వచ్చింది, ముఖ్యంగా ఈ లేఖ ఎక్కడ పోస్ట్ చేశారు, పోస్ట్ కు సంబంధించి కూడా అది ఎక్కడ పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ చేసినటువంటి సమయాల్లో సీసీ కెమెరాల్లో మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఆ సీసీ కెమెరాలన్నింటినీ కూడా చెక్ చేస్తా ఉన్నారు. సో నిజంగా ఇది మావోయిస్టులే పంపారా లేకపోతే వేరే ఎవరైనా ఆకతాయిలు పంపారా అనే కోణంలో కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఆకతాయిలు పంపితే ఒకవేళ సీసీ కెమెరాలో కనుక ఒకవేళ ఫోటేజ్ కనుక దొరికితే మరి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మావోయిస్టులు పంపితే కనుక సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈ లేఖ అందిన వెంటనే ఇప్పటికే ఏదైతే మంత్రి ఇల్లు దగ్గర కూడా పెద్ద ఎత్తున 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ బెదిరింపు అనేది ప్రస్తుతం కొద్దిగా మావోయిస్టులకు సంబంధించి ప్రస్తుతం ఇదిగా ఉంది కాబట్టి మొత్తం ప్రస్తుతం అయితే మంత్రి ఇంటి దగ్గర భారీ బందోబస్తు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దర్యాప్తు కోణం కూడా మొత్తం ముమ్మరం చేశారు. అంటే సచివాలయానికి ఈ లేఖ రావడం ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. సచివాలయం చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటది. ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ 3 అంచెల భద్రత ఉంటుంది. ప్రస్తుతం ఆ లేఖ సందర్భంగా ఇక్కడ మరొక సమాచారం కూడా అంతోంది. తూర్పుగోదావరి అంటే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనేది కూడా ఒక కోణంగా కూడా చెప్తున్నారు. ఆ పరిసరాల్లో ఏమైనా వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, లేకపోతే నియోజకవర్గం వారీగా కావచ్చు, ఏమైనా మావోయిస్టులకి ఈ అంశానికి సంబంధించి వారు ఏమైనా హర్ట్ అయ్యారా అనేటువంటి
ఇష్యూస్ కూడా కొన్ని కొన్ని నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు సతీష్? డెఫినెట్ గా అంటే ఈ తూర్పు గోదావరి కావచ్చు, మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అత్యంత కీలకమైనటువంటి నేట. అలాగే జనసేన పార్టీలో పలు కీలక ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ముఖ్యంగా ఇక్కడ మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉంటది. మరి ఆ మావోయిస్టుల సంచారానికి సంబంధించి మరి ఏమైనా గతంలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు అయితే లేవు. కానీ మరి ఎందుకు ఈ లేఖను విడుదల చేశారు అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ఇంటర్నల్ గా ఏమైనా మరి ఇతరత్ర వేరే కారణాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి అనేది కూడా ఒకవైపు పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పైన, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికైనా పెద్ద ఎత్తున మావోయిస్టులకి ఇటు ఇప్పుడున్నటువంటి కూటమికి పెద్ద ఎత్తున పరస్పరం విమర్శలు అయితే ఉండేవి. ఎందుకంటే గతంలో మావోయిస్టుల పైన చాలా పెద్ద ఎత్తున అంటే ఎన్కౌంటర్స్ కానీ ఇవన్నీ కానీ నారా చంద్రబాబు నాయుడు చేపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే మరి ఈయనకి ఏమైనా, ఎందుకంటే ఆయన పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఈ పర్యాటకానికి సంబంధించి అడవులు మొత్తం ఈయన ఆధ్వర్యంలో ఉంటే అడవులను మొత్తం కూడా ఈయననే డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ తరుణంలో ఏమైనా లింక్స్ విషయాల్లో వాళ్ళు ఎక్కడైనా కదలికలు కనబడ్డప్పుడు ఏమైనా రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా అమలు పరిచి పోలీసులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మరి ఏదైనా చేశారా ఏంటి అనేది కూడా మనం దర్యాప్తులో మొత్తం తేలుతా ఉంది. ఆ దర్యాప్తు చేసిన తర్వాతే మరి చెప్పాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు ఈ కర్రెగుట్టలు అన్ని ఆనుకొని ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరి ఏమైనా నిజంగా మావోయిస్టులు పంపితే గనక ఇది నిజంగా మరి దర్యాప్తులో ఏం తేలుతుంది ఏంటి అనేది ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంటది. మావోయిస్టులు గనక పంపినట్లయితే ఈ దుర్గేష్ కి లేఖ పంపడానికి ప్రధాన కారణాలు అయితే ఉంటాయి. ఎందుకంటే మొత్తం కూడా తూర్పు గోదావరికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు అన్నిటికి కూడా సో లింకప్ అయి ఈ పర్యాటకానికి సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి, అటు మధ్యప్రదేశ్ నుంచి, ఇటు తెలంగాణ నుంచి మొత్తం కూడా మొత్తం కలిసి ఉంటది కాబట్టి ఆయనకు సంబంధించి ఆ అడవులని కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఏమైనా మరి జరిగిన ఏమైనా సిచ్యువేషన్లు ఉన్నాయా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి సో మరి దీన్ని ఎలా పోలీసులు హ్యాండిల్ చేస్తారో, ఇటు మంత్రి కూడా మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, ప్రాథమికంగా ఇందులో చెప్తున్నది ఏంటి అని అంటే దీనికి సంబంధించి ఒకవేళ నిజంగా మావోయిస్టులు కందుల దుర్గేష్కి లేఖ రాసి ఉంటే దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కావచ్చు, ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నాము అనే దానికి సంబంధించి కూడా క్లారిటీగా ముందు వార్నింగ్ ఇవ్వటం కానీ లేకపోతే ఆ కారణాన్ని పర్టికులర్గా మెన్షన్ చేయడం కానీ చేస్తారు అనేటువంటి మాట. ఇది ఆకతాయిలు చేసినటువంటి పనిగానే దాదాపుగా చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ లోతైనటువంటి విచారణ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా తీసుకునేది లేదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మావోయిస్టుల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఎన్కౌంటర్లు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, కానీ కందుల దుర్గేష్కి వాళ్ళు ఎందుకు పెట్టారనేటువంటి మాట. ఇటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి మంత్రి ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి కాకుండా పర్టికులర్గా జనసేన ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్కి ఈ లేఖ ఎందుకు పెట్టారనేది కూడా ఒకంత సంచలనంగా మారింది. నిజమైనటువంటి మావోయిస్టులు అయితే వారి పార్టీకి సంబంధించి అలాగే వ్యక్తి పేరుతో బెదిరింపు లేఖ వస్తుంది తప్ప ఈ విధంగా ఎటువంటి కారణము లేకుండా మిమ్మల్ని చంపేస్తామనేటువంటి ఒక బెదిరింపును కూడా దీనికి సంబంధించి వాళ్ళు లేఖ రూపంలో ఇచ్చారనంటే దీన్ని కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సీరియస్గా దీని మీద విచారణ చేయాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి. వ్యక్తిగత కార్యదర్శి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.